వెల్కమ్ టు విలేజ్ అభిరుచి. ఈరోజు మన ఛానల్లో ఎంతో కమ్మనైన అస్సలు చిక్కబడని పాల పాయసం ఎలా చేయాలో చూసేయండి. ఒక్కసారి ఇలా చేసుకొని తినండి. మళ్ళీ ఎప్పుడు పాల పాయసం చేసినా, ఇంటికి చుట్టాలు వచ్చినా, ఎప్పుడైనా సరే మీరు ఇలా చేసి పెడతారు. మీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. సాయంత్రం వరకు కూడా అస్సలు చిక్కబడని పాల పాయసం. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, అలాగే జీడిపప్పు, కిస్మిస్ 2 ఇలా వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, అలాగే 100 గ్రాముల సేమియా వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా వేయించుకోవాలి. చూసారా, పర్ఫెక్ట్గా సేమియా వేగిపోయింది. ఇప్పుడు అదే ప్యాన్లో మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, ఇప్పుడు చిక్కగా ఉన్న పాలు, సిటీలో ఉన్న వాళ్ళైతే ఫుల్ మిల్క్ క్రీమ్ తీసుకోండి. అలాగే పల్లెటూరులో ఉన్న వాళ్ళైతే ఇక్కడ గేదె పాలు తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. అదే క్వాంటిటీలో నీళ్లు కూడా తీసుకున్నాను. 1/2 లీటర్ పాలకు 1/2 లీటర్ నీళ్లు తీసుకొని బాగా మరిగించాలండి. మధ్యలో పాలు పొంగిపోకుండా ఇలా కలుపుతూ ఉండాలి. అలాగే మనం కలుపుతూ ఉంటే మీగడ అనేది కట్టదు. చూసారా, ఈ వీడియోలో చూపించిన విధంగా పాలు కలుపుతూ ఉంటే ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు మనం మన టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేసుకోవాలి. మీరు కొద్దిగా తీపి ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా షుగర్ ఎక్కువ వేసుకోండి. 1/2 లీటర్ పాలల్లోకి నేను 150 గ్రామ్స్ షుగర్ వేసుకున్నానండి. షుగర్ కరిగేంత వరకు మనం మెల్లగా ఇలా కలుపుతూ ఉండాలి. మనం చూసారా, షుగర్ మొత్తం కరిగిపోయిందో లేదో టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. కలుపుతూ ఉంటే సైడు ఎక్కడ మీగడ కట్టదు, అలాగే పైన కూడా మీగడ కట్టదు. మీగడ ఉంటే టేస్ట్ మారిపోతుంది. మీగడ లేకుండా ఇప్పుడు మనం పక్కన వేయించి పెట్టుకున్న గోల్డెన్ కలర్ వచ్చిన సేమియా పాలు ఇలా మరిగే స్టేజ్లో వేసుకోవాలండి. పాలు మరుగుతూ ఉన్నప్పుడు సేమియా వేస్తే ఎక్కువగా పాలు అనేది పీల్చుకోకుండా సూపర్గా ఉంటుంది. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో మంట పెట్టి బాగా సేమియా అనేది మరిగించాలి. సేమియా మరిగేంతసేపు కూడా మనం కలుపుతూ ఉండాలి. సేమియా ఎక్కడ మనం కలపకుండా ఆపేసామో అక్కడ గడ్డ కట్టిపోతుంది. అందుకే సేమియాను విడివిడిగా ఉండేలాగా కలుపుతూ ఉంటే సేమియా చాలా పర్ఫెక్ట్గా, అస్సలు ఒకదానికి ఒకటి అంటుకోకుండా, సాయంత్రం వరకైనా సరే చిక్కబడకుండా, ఎప్పుడు తిన్నా ఇప్పుడు చేసినంత ఫ్రెష్నెస్గా సూపర్గా ఉంటుంది. మొదటిసారి చేసిన వాళ్ళైనా సరే సూపర్గా చేయొచ్చు. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసి మరో 5 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో ఈ పాల పాయసాన్ని మరిగించాలి. చూసారా, ఇలా చిన్నగా కలుపుతూ ఉంటే సేమియా అనేది విరగకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. అస్సలు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు పిల్లలకి సర్వ్ చేయండి, సూపర్గా ఉంటుంది. మా ఛానల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ని కూడా ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి.